అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం అందరికీ కూతుళ్ళకి అల్లుళ్ళకి మనవలకి కొడుకుళ్ళకి కోడళ్ళకి మనవలకి అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ చక్కెర పొంగలు ఎలా వండుకోవాలో ఏటో అన్ని లెక్కలతోటి కొలతలతోటి అన్నీ నేను వివరంగా చెప్తాను. చక్కెర పొంగలన్నా అమ్మ వండుకునేలా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఆ చక్కెర పొంగలు ఎలా వండాలో మా ఊరు పద్ధతిగా మా ఊళ్ళో ఎలాగైతే వండిదానో అలాగే వండి చూపిస్తాను మీకు కూడాని. అలాగే మీరు కూడా వండుకుని ఎలాగున్నది చూసి అమ్మవారికి ప్రసాదం పెట్టాక మీరు చూసి ఎలాగున్నదో ఒక కామెంట్లో పెట్టండి. ఇది కూడా అమ్మవారికి ఒక ప్రసాదం అనమాట చక్కెర పొంగల్ అంటేని. చూడండి, పెసరపప్పు ఎంత తీసుకున్నామో మనం కప్పు 2 ఇంతలు బియ్యం తీసుకోండి. అలాగే ఒక కప్పు బెల్లం తీసుకోండి. అందులో కొద్దిగా పంచదార ఎంతో కాదు, ఒక 50 గ్రాముల పంచదార ఉంటుంది. పంచదార తీసుకోండి. ఏంటి అది ఇది కలిపి ఎత్తేనే మనకి చక్కెర పొంగలు రుచిగా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, ఏటమ్మా కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, నెయ్యి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఏంటి చక్కెర పొంగలు నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట ఏమా. అలాగే కొబ్బరికాయ ముక్కలు ఒక పెచ్చు శుభ్రంగా నేను ఇక చూడండి ఇలా చిన్న ముక్కలు కోసుకోండి చక్కెర పొంగలికి ఏమా. ఇదేమో లాలికల పొడు, ఇది 2 లాలిక్కాయలు ఇలా తొక్కలు ఒలిసి వేసుకోండి. ఇవన్నీ ఉంటేనే చక్కెర పొంగల్ రుచిగా ఉంటుంది అనమాట. స్టవ్ అంటించి మనం పెసరపప్పు వేపుకోవాలి. మనం కొంచెం దోరగా రంగు వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోద్ది, కమ్మగా ఉంటుంది అనమాట. 2 నిమిషాల పాటు అమ్మ ఇలాగ వేపుకోండి. తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను. పప్పు అయితే ఎగిపోయింది. ఇదిగో చూసారా, బియ్యం పప్పు కలిపి గ్లాసుడు అయ్యింది ఏమా. ఈ కడిగేసి తెచ్చి మీకు చూపిస్తాను. 2 మాటలు కడిగి ఏమా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, మంచినీళ్ళు పోతున్నాను. 2 గ్లాసులు పప్పు బియ్యం కలిపి గ్లాసుడు అయింది కదమ్మా, 2 గ్లాసులు అన్నమాట. అందులోని కొద్దిగాని ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మనం తెడ్డుతోటి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ అంటున్నాను చూడండి. ఊరిగా ఫుల్గా పెట్టేసుకోకండి, కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇది ఉడుకుతుంది. అలాగా మనం మూత పెడదాం. మూత తీసి చూస్తున్నాం చూడండి అమ్మ, పొంగుతుంది. మనం ఇలా పొంగినప్పుడు కొంచెం గరిటిచ్చుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ మూత పెడుతున్నాను. చిన్న మంటమే పెట్టుకోండి. ఇప్పుడు మూత తీస్తున్నానమ్మా. మూత తీసుకుని మీరు ఏమా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని ఎలాగున్నా చూసుకోవాలి. మనకు అన్నం మెత్తగా ఉడికిపోకూడదు. మన చక్కెర పొంగల్కి చూసారా అన్నం ఎలాగ విడిపోయిందో. అన్నం కొంచెం పలుగ్గా ఉండాలి. ఇదిగో చూడండి అన్నం ఎంత పలుకుందో, మెత్తగా అయిపోకూడదు అనమాట. ఏమో స్టవ్ కట్టేస్తున్నాను. పక్క పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పక్క పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకోవాలి కదమ్మా. మరి స్టవ్ వెలిగిస్తున్నానమ్మా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకుని మనం కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఎన్నో కాదు. ఏంటి మనం బెల్లం కరగడానికే అనమాట. కోరేసాం కదా, ఈ బెల్లం కరిగిన తర్వాత మరి ఇసుక రాళ్ళు ఏమన్నా మరి ఇందులోకి వచ్చేస్తాయి కదా, అడుక్కి వడకెట్టుకోవాలి కదా, అందుకనమాట. చూసారమ్మా బెల్లం అంతా కరిగింది. ఇప్పుడు ఈ బెల్లం కరిగాక మనం కొంచెం ఉడకనిచ్చి అమ్మా ఇదిగో ఇలా కొంచెం ఇలా కొంచెం తీగపాకం రావాలన్నమాట. మనం బెల్లం మరగబెట్టేటప్పుడు కనిపిస్తుందా మీకు? ఇదిగో చూడండి, ఇక మళ్ళీ చూపిస్తాను. ఇలా తీసుకుని ఇలా కొంచెం తీగపాకం వచ్చేదాకా కొంచెం బెల్లం మరగబెట్టుకోవాలన్నమాట. ఏమో ఆ స్టవ్ అలా సిమ్లోనే ఉండొస్తాను చూడండి. స్టవ్ సిమ్లోనే ఉండొచ్చి ఇది దీని మీద పెడతాను నేను. దాని మీద పెట్టిన తర్వాత మనం ఇలాగా కలుపుకోవాలమ్మా అన్నం అంతా. చూసారా చక్కగానే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా పంచదార తీసుకున్నాం కదా, ఆ పంచదార వేసేసుకోవాలి. ఈ పంచదార కూడా వేసేసుకుని గుడ్డతో ఇలా పట్టుకుని చిన్న మంట పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది కలిపేసాం కదమ్మా. ఇప్పుడు మనం ఆ చిన్న మంటలో పెట్టుకుని బెల్లం పాకం వడకట్టుకోవాలి. బెల్లం పాకం వడకడుతున్నాను చూడండి. ఇసుకున్నా రాళ్ళున్నా ఏమున్నా వచ్చేస్తుంది అనమాట.
వడకట్టేసాం. నీ పని అయిపోయింది. ఇసుక రాళ్ళు ఉంటే అందులో ఉంటాయి. మనం మాత్రం ఇది పాకం కొంచెం అన్నంలో వేసిన తర్వాత బెల్లం పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. ఏమ్మా బెల్లం పంచదార వేసి బాగా కలిపాం కదా, ఇప్పుడే పొట్టు వస్తుంది. మరి ఇందులో నెయ్యి వేసుకోవాలి కదా, నెయ్యి వేస్తున్నాను చూడండి. 2 చెంచాలు నెయ్యి వేస్తున్నాను. చక్కెర పొంగలకు నెయ్యి ఎక్కువ పడుతుందమ్మా. ఇది కూడా వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎలా కలుపుతున్నామో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుకోవడంలో మనకు జిగుమానం వస్తుంది. కలిపాను కదమ్మా. ఇప్పుడు మనం 2 యాలక్కాయల తొక్కలు తీసుకుని వేసుకుని ఇందులో వేసేసుకోండి. అలాగే కొంత యాలక్కాయలు పంచదార ఆడుకుంటాం కదా పొడు, అది కూడా వేసేసుకోండి. ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోండి. స్టవ్ కూడా అంటున్నాను, చెప్తాను మీకు మళ్ళీని. చిన్న మంట మీద పెట్టాను, దీని మీద పెడుతున్నాను. చిన్న మంట మీద పెట్టుకుని నేను ఇలా కలుపుకుంటూ ఉండాలా. ఈ పొయ్యి మీద ఇది కలుపుకుంటా. మనం ఈ పొయ్యి మీద పానెట్టాం కదా, నెయ్యి మాత్రమే వేసుకోండి. కొబ్బరికాయ ముక్కలు వేపుకున్నా, జీడిపప్పు వేపుకున్నా, కిస్మిస్ పళ్ళు వేపుకున్నా నెయ్యి వేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలా, ఈ పక్కన వేపుకుంటూ ఉండాలన్నమాట. చిన్న కొబ్బరికాయ ముక్కలు కోసాను కదా, ఈ ముక్కలన్నీ మనం కొంచెం ఇలా కొంచెం ఎరుపు సైడు వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. సోల్తా చక్కగా ఎర్రగా ఏగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసేసుకోండి. జీడిపప్పు కూడా వేసేసుకుని కొబ్బరికాయ ముక్కల్లో వేసేసుకోండి. ఇవి అయ్యి కలిపి దోరగా ఎగుతాయి అన్నమాట. ఇప్పుడు కిస్మిస్ పళ్ళు వేస్తున్నాను చూడండి. కిస్మిస్ పళ్ళు కూడా మనకు కొంచెం వేగాయంటే తీసుకోవచ్చు అనమాట, దింపేసుకోవచ్చు. స్టవ్ కట్టేస్తున్నానమ్మా. అప్పుడు అన్నీ ఈ స్టవ్ మీద ఇంకా ఇవి కూడా వేగిపోయాయి కదా, మరి ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇది దీని మీద పెడుతున్నాను, చిన్న మంట మీద పెట్టి. చూసారా చక్కగా పాకం వచ్చేసింది అనమాట. కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు అన్నీ అయిపోయాం కదమ్మా. అన్నీ ఇందులో వేసేస్తున్నాను చక్కెర పొంగల్లోని. ఈ నేతితో పాటు వేసేసుకోవాలి. చూసారు కదా, వేసేసుకుని మనం ఇలా గుడ్డ ఎట్టి పట్టుకుని బాగా కలుపుకోవాలి. మనం కలుపుకోవడంలోనే జిగుమానం వస్తుందమ్మా. ఇదిగో చూడండి చక్కగా వచ్చిందనమాట. మళ్ళీ కలుపుకొని మనం మళ్ళీ 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అయిపోయిందమ్మా. మరి పాకం వచ్చేసింది, చక్కగా జిగుమానం వచ్చింది. స్టవ్ కట్టేస్తున్నాను. మీరందరూ చక్కెర పొంగలు వండమన్నారు, మీకు అందరికీ వండి చూపించాను. కొంచెం దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఏమ్మా చక్కెర పొంగల్ అంటే చాలా రుచిగా ఉంటుంది, నెయ్యి ఎక్కువ పడుతుంది. చేసుకోండి, అమ్మవారికి చాలా చాలా ఇష్టం అన్నమాట చక్కెర పొంగల్ అంటేని. మన చక్కెర పొంగల్ కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్ళి టచ్ చేయండి. బాయ్ బాయ్.